నగరాలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో క్రమంగా ఇంటి పంటపై అవగాహన పెరుగుతోంది. ఒక్కొక్కరుగా తమకున్న ఖాళీ ప్రదేశంలో మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్ BHELలోని భారతీనగర్కు చెందిన షణ్ముక మాత్రం కూరగాయలు, పండ్లు, పూల మొక్కలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేసే 15 రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నారు. పూర్వీకుల నుంచి లభించిన ఔషధ మొక్కలను ప్రతి ఒక్కరూ సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. నా దగ్గర 15 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయండి. అవి నేను చిన్నప్పటి నుంచి ఔషధ మొక్కలు ఎక్కువ వాడుతూ ఉంటాము. మా నాన్నగారు, మా నాన్నమ్మ వాళ్ళు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా అవే వాడేవారు. ఇది లక్ష్మీ తరణి మొక్క అండి. పబ్లిక్ గార్డెన్లో నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు, ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిందనమాట. ఈ మొక్క గురించి నాకు చెప్పారు ట్రైనింగ్ క్లాస్లో. మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఈ మొక్కలు ఇచ్చారనమాట. ఈ మొక్క వేసిన తర్వాత 3 ఇయర్స్ వరకు పెంచాలండి. కంటిన్యూగా 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత దీని ఆకుల్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ ఆకులు ఇది మలేరియాకి, బాగా ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడు, క్యాన్సర్కి, వాటికి ఉపయోగపడతాయండి. ఈ పచ్చి ఆకులు వాడకూడదు. వీటిని ఎండిన తర్వాత బాగా ఎండుతాయి కదా, చెట్టునే ఎండుతాయి. ఈ 2 ఆకుల్ని నీళ్ళల్లో, గ్లాసు నీళ్ళల్లో మరగపెట్టి తాగితే ఆ ఫీవర్ అది తగ్గిపోతుంది అనమాట. కానీ ఈ మొక్క 3 ఇయర్స్ లోపు వాడకూడదండి. ఈ ఆకుల్ని 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాడాలి. నాకు ఈ అక్టోబర్కి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట ఈ మొక్క పెట్టి. ఇది లెమన్ గ్రాస్ అండి. దీన్ని మనం టీలో ఉపయోగించుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరము వచ్చినప్పుడు ఇది 2-3 ఆకులు కోసుకుని టీలో వేసి మరగపెట్టి డికాషన్ లాగా వచ్చిన తర్వాత తాగితే తలనొప్పి, జ్వరము ఇవన్నీ తగ్గిపోతాయండి. జలుబు, ముఖ్యంగా జలుబుకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకు టీ తాగితేనమాట. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఈ మొక్క దోమలు కూడా రావండి. ఇది వామాకండి. ఇదొకటి, అదొకటి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది బజ్జీల్లో ఉపయోగించుకుంటారు, బజ్జీలు వేసుకుంటారు. ఈ జలుబు చేసిన, గొంతు నొప్పి వచ్చినా, బొంగురు గొంతు వచ్చినా సరే ఈ ఆకులు 2 తీసుకుని నవ్వులితే కనుక ఆ రసం మింగాలన్నమాట. మింగితే వెంటనే బొంగురు కూడా మంచిగా మంచిగా వస్తుంది అనమాట. ఇది కరివేపాకు మొక్క అండి. అన్నీ పోపుల్లో వేసుకుంటారు కదా కరివేపాకు. చాలామంది పోపులు వేసిన తర్వాత తీసి పక్కకు పెట్టేస్తారు. అట్లా పెట్టకుండా మనం నవలేసేయాలండి. ఇది చాలా ఉపయోగకారి. దీనివల్ల ఇది కామెర్లకు కూడా బాగా పనిచేస్తుందండి. ఇది కరివేపాకు శుభ్రం కడిగి దంచి రసం తీసి కొంచెం తేనె కలిపి తీసుకుంటే కనుక, ఉదయం సాయంత్రం తీసుకుంటే కనుక కామెర్లు తగ్గుతాయండి. ఇది తర్వాత దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఈ ఆకు బాగా కోసి బాగా నీడలో ఆరబెట్టాలి. నీడలు ఆరబెట్టి కొంచెం ధనియాలు, కొంచెం ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ లాగా చేసుకుని ఆ అన్నంలో తింటే జలుబు, దగ్గు, జ్వరము ఇవన్నీ పోతాయండి. జ్వరం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఈ పొడి పెడుతూ ఉంటారు, కరివేపాకు పొడి. ఇది పుదీనా మొక్క అండి. ఇది అజీర్తి చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్క ఆకులు. ఇది సరస్వతి మొక్క అండి. దీనివల్ల ఈ ఆకు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎక్కువగా చిన్నపిల్లలకి వాడుతూ ఉంటారు. దీన్ని రసం తీసి తేనెలో 1 స్పూను రసము, 1 స్పూను తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముద్ద కర్పూరము ఈ ఆకు నూరి కొంచెం వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ మీద నొప్పులు ఉన్నవాళ్ళు పెట్టుకుంటే కనుక మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆకులు నూరేసి దీంట్లో పసుపు కలిపి చర్మవ్యాధులు ఉన్న వాళ్ళు రాసుకుంటే కనుక అవి చర్మవ్యాధులు పోతాయండి. ఇవి పసుపు మొక్కలండి. ఈ 2 ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి పసుపు. ఇది ముద్ద పసుపు, ఇది కొమ్ము పసుపు అనమాట. ఈ ముద్ద పసుపుని ఎక్కువగా ఆడవాళ్ళు ఉపయోగిస్తారు. అరగదీసి స్నానం చేసినప్పుడు అరగదీసి ముఖానికి అది రాసుకుంటారు. ఈ పసుపు అట్లా ఉపయోగపడుతుంది. ఇది మనం వంటల్లో ఉపయోగిస్తాం అనమాట. సన్నగా ఉంటుంది ఈ పసుపు అనమాట. నాకు సంవత్సరానికి ఇవి 1 పావు కిలో పైనే వస్తాయి అన్నమాట ఈ పసుపు కొమ్ములు. వీటిని నానబెట్టేసి, మట్టి అంతా పోయేలాగా నానబెట్టేసి ఆరబెట్టి తర్వాత పౌడర్ చేసుకుని నేను ఇంట్లో ఉపయోగిస్తానండి ఈ పసుపు. ఇంకా కొనను అనమాట ఈ పసుపుని. సంవత్సరానికి సరిపోతుంది నాకు. ఇది మామిడి అల్లం అండి. మనకి ఇక్కడ దొరకదు ఈ మామిడి అల్లము. నేను ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను ఈ దుంప. ఇది మామిడి అల్లం అంటే ఇది అల్లం టేస్ట్ కాకుండా మామిడి టేస్ట్ వస్తుంది అనమాట. మామిడికాయ టేస్ట్ వస్తుంది, పుల్లగా ఉంటుంది అనమాట. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ అల్లం, ఆ అల్లం కన్నా ఈ అల్లం చాలా మంచిది. ఇది మిరియపు మొక్క అండి. ఇది మా చిన్న పాప కేరళ నుంచి తీసుకొచ్చింది ఈ మిరియపు మొక్క. 3 ఇయర్స్ అయింది వేసి, ఇంకా మిరియాలు రాలేదు, ఇంకా రావచ్చు ఇప్పుడు. ఇది ఇలాచీ మొక్క అండి. అరకెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి ఇలాచీ మొక్క. ఇంకా కాయలు రాలేదు, ఇంకా ఇది వేసి 2 ఇయర్స్ అవుతుంది అనమాట. ఇది లవంగ తులసి అండి. లవంగ తులసి మొక్క. ఇది ఎక్కువగా జలుబు చేసినప్పుడు ఇది ఆకులు టీలో వేసుకుని డికాషన్ చేసుకుని తాగితే కనుక జలుబు, అది దగ్గు, గొంతు నొప్పి అవన్నీ తగ్గిపోతాయి. ఇది ఇన్సులిన్ మొక్క అండి.
ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు, బాగా షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పొద్దున్న ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు తింటే కనుక, ఎర్లీ మార్నింగ్ తినాలన్నమాట, ఈవినింగ్ ఒకటి తింటే కనుక వాళ్ళ షుగర్ లెవెల్కి వచ్చేస్తుంది. పూర్తిగా తగ్గదు కానీ నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఈ మొక్కను మేము 8 సంవత్సరాల కిందట పెట్టామండి. ఇది దోమల నివారణగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఇంత పెద్ద చెట్టు అయింది. 8 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంత పెద్ద చెట్టు అయింది. ఈ మొక్క చుట్టూ దరిదాపుల్లో దోమలు ఎక్కువ రావండి, అసలు రావు దోమలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి. దీని ఆకు కూడా చాలా సువాసనభరితంగా ఉంటుందండి. ఘాటుగా ఏమి ఉండదు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీని కొమ్మల్ని ఏం చేస్తామంటే, మేము చాలా పెద్ద చెట్టు అయింది కదా, కొమ్మల్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో కిటికీల దగ్గర, తలుపుల దగ్గర పెడితే మాకు అసలు దోమలు రావండి. రోజువారీ అవసరాల కోసం దాదాపు 20 రకాల కూరగాయలను షణ్ముఖ సాగు చేస్తున్నారు. అంతేకాదు సపోటా, యాపిల్ బేర్, తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్, మామిడి లాంటి పండ్ల మొక్కలను సైతం మిద్దె పైన ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో పెంచుతున్నారు. నేను 20 రకాల కూరగాయల్ని నేను మిద్దె మీద పెంచుతున్నానండి. 20 రకాల నేను ఇక బయట కొనను కూరగాయల్ని, ఎందుకంటే అక్కడ రసాయనాలు వేసి పండిస్తారు. ఇక వాటి వల్ల చాలా రోగాలు వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకోవడం చాలా కష్టం. ఇదండి బేబీ కార్న్. ఇది 3 monthsలో ఇది వస్తాయండి. ఈ బేబీ కార్న్ కర్రీలాగా చేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు. ఇవి 3 monthsలో ఇది పంట వస్తుందండి. ఇవి ఆకుకూరలండి. ఇదేమో పెరుగు తోటకూర, ఇది చిన్న మొక్కలేనమాట, పెద్దవి కావవు. ఇదేమో కొత్తిమీర. ఇవి బీన్స్ అండి. ఈ మొక్కలన్నీ బీన్స్ అన్నమాట. ఇప్పుడే పూత వస్తుందండి దీనికి. ఇది చుక్కకూర అండి. ఇదేమో పాలకూర, డబ్లో వేసాను. ఇది సిలోన్ బచ్చలండి, బచ్చలు మొక్కలాగా వస్తుంది. ఇది మామూలు బచ్చలు అయితే క్రీపర్ లాగా వస్తుంది అన్నమాట. దానిలాగానే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఆకుని కూడా పప్పులో వేసుకోవచ్చు. ఏ కర్రీ చేసినా, చట్నీలు చేసుకున్నా తప్పనిసరిగా మిరపకాయలు అవసరం అవుతాయి. నేను కూడా ఎండుమిర్చి వాడకుండా ఎక్కువగా పచ్చిమిర్చే వాడుతూ ఉంటాను. ఇది పండుమిర్చి అండి. పండుమిర్చి పచ్చడి చేసుకోవడానికి కొన్ని కాయలు నేను కూరల్లో వాడుతూ ఉంటాను, పచ్చడిలోకి వాడుతూ ఉంటాను. కొన్ని ఏమో పండుమిర్చి పచ్చడి చేసుకుంటారు కదా, అలా చేసుకుందామని చెప్పి కొన్ని కాయలను వదిలేసానండి. ఈ పండుమిర్చి అనమాట. ఇవి రౌండ్ మిర్చి అండి. ఇవి రౌండ్ అనమాట. ఇవి చాలా కారం ఉంటుందండి వీటిల్లో. ఇప్పుడు ఈ గ్రీన్గా ఉన్నాయి, తర్వాత రెడ్ అవుతుంది. దీన్ని మజ్జిలో వేసుకుని మజ్జి మిరపకాయలాగా వాడుకోవచ్చు, పచ్చళ్ళలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, అన్నిటిలోనూ వేసుకోవచ్చు. ఇవి బెంగళూరు టమాటా మొక్కలండి. ఇవన్నీను తీయగా ఉంటుంది, సలాడ్లోకి వాటికి ఉపయోగిస్తారు. చెర్రీ టమాటా అండి, రెడ్ కలర్. ఈ 2 మొక్కలు చెర్రీ టమాటా. ఇది మామూలు టమాటా టేస్టే వస్తుందండి. ఇది చెర్రీ టమాటా అండి, రెడ్ కలర్ చెర్రీ టమాటా. ఇది ఎగ్ షేప్లో వస్తుంది ఈ పండు. ఇది కూడా చెర్రీ టమాటానండి, ఎల్లో కలర్. ఇది ఫుల్ గుత్తులుగా వస్తాయండి. ఎల్లో కలర్ అయితే బాగా గుత్తులు వస్తాయి. ఇది 6 feet వరకు వస్తుందండి మొక్క, తీగలాగా వచ్చేస్తుంది అనమాట. వంగలో 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇది రౌండ్ కాయ, అది పొడుగు కాయ. 2 రకాలు ఉన్నాయి. మనకి ఆహారంలో క్యారెట్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తాము, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, అందుకని ఈ క్యారెట్ని కూడా నేను పండిస్తున్నానండి. ఇవి క్యారెట్ మొక్కలు అనమాట. ఇది ఆగాకర మొక్క అండి. ఇదేమో కాకర. ఈ ఆగాకర నాకు ఒకరు ఇచ్చారనమాట విత్తనాలు, అవి వేశాను. ఈ ఆగాకర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. షుగర్ పేషెంట్లకి చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇదేమో సపోటా. ఇది 4 years అయింది ఇది పెట్టి. తర్వాత ఇదేమో యాపిల్ బేరు. ఇదైతే 3 months అయిందండి. 3 months పబ్లిక్ గార్డెన్లో తీసుకున్నాను. 1 feet మొక్కే తీసుకున్నాను. ఇది ఎప్పుడు పెద్దది అవుద్ది అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా వచ్చిందనమాట ఈ మొక్క. చాలా ఫుల్ ప్రతి కొమ్మకి ఒక 7-8 కాయలు వచ్చినాయండి. ఇది నిమ్మ కూడా 1 year అయిందనమాట ఫుల్. ఇది పొట్టిగానే వస్తుంది ఈ మొక్క, ఫుల్ కాయలు వచ్చినాయండి నిమ్మకాయలు. ఇది కూడా పబ్లిక్ గార్డెన్లో తీసుకున్నా. ఇది తైవాన్ జామ అండి. ఇది కూడా 3 months అయింది, పూత వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఈ మొక్క పెట్టి మేము 5 years అయింది, చిన్న కుండీలోనే పెట్టాను. ఇది ఎడారి మొక్క అనమాట. దీనికి ఎరువులు అక్కర్లేదు, నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు, దాని అంతటా అదే మంచిగా పెరుగుతుంది. నాకు 1 yearలోనే ఒక పండు వచ్చిందండి. తర్వాత 3 పళ్ళు, తర్వాత 5 పళ్ళు. ఈ సంవత్సరం 12 వచ్చినాయండి. ఇది ద్రాక్ష మొక్క అండి. 5 years అయింది మొక్క వేసి. 3 years నుంచి మాకు కాయలు కాస్తుంది. బ్లాక్ ద్రాక్ష అనమాట, కొంచెం పుల్లగా ఉంటాయి. ఇది తప్పనిసరిగా ఇది
తీగ మొక్క కాబట్టి దీనికి పందిరి ఈ సంవత్సరం వేసామండి. వేసిన తర్వాత ఫుల్ కొమ్మలు వచ్చేసి ప్రతి కొమ్మకి కాయలు వస్తున్నాయండి. ఇక ఈ పందిరి సరిపోక పైన తాళ్ళు కట్టి పైకి ఎక్కించాను అనమాట రూఫ్ గార్డెన్కి. బ్లాక్ గ్రేప్స్ అండి, ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. ప్రతి కొత్త కొమ్మకి వస్తాయండి, ఇలా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి అన్నమాట. ఇది స్వీట్ లెమన్ అండి, కొంచెం స్వీట్గా ఉంటుంది. కాయ ఇట్లా వస్తుందండి, ఈ షేప్లో వస్తుంది. మొన్న ఒక 20 కాయలు వస్తే పచ్చడి పెట్టేశానండి. స్వీట్ లెమన్ 2 years అయింది ఈ మొక్క పెట్టి. ఇది పనస మామిడి అండి, ఈ సంవత్సరానికి 2 సార్లు కాత వస్తుంది దీనికి. ఈ సంవత్సరం వర్షాలకి పూతంతా రాలిపోయింది, కాయలన్నీ పిందులన్నీ రాలిపోయినాయి, ఒక కాయ నిలిచింది. ఇది 6 months అయిందండి ఈ మొక్క పెట్టి మేము. ఇది కూడా కడిగి నుంచి తీసుకొచ్చాం. ఇది పెద్ద రసాలు మామిడి మొక్క అండి, ఈ మొక్క వేసి 8 years అయింది. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో వేసామన్నమాట. చాలా కాయలు వస్తాయి కానీ మాకు దక్కవండి, ఈ కాయలు వచ్చిన దారిపోయే వాళ్ళందరూ కోసుకెళ్ళిపోతారు. ఇది బొప్పాయి మొక్క అండి, 3 months అయింది ఇది వేసి. ఇది స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ మొక్క 6 months అయింది ఈ మొక్క వేసి. కాయలు వచ్చినాయి, సమ్మర్లో కాయలు వచ్చినాయి అనమాట. మళ్ళీ ఆ మొక్క నుంచి చిన్న చిన్న పిలకలు వచ్చినాయండి, ఈ 3 పిలకలు వచ్చినాయి. ఆ మొక్క ముందు వేసిన మొక్క పోయింది, పక్క నుంచి పిలకలు వచ్చినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి వీటికి, స్ట్రాబెర్రీకి. సువాసనలతో పాటు ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలను కూడా ఎంతో ఆసక్తితో సాగు చేస్తున్నారు. ఈ మొక్కలన్నింటికి బలమైన పోషకాలు అందించేందుకు ఘనజీవామృతం, ద్రవ జీవామృతం లాంటి సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. మా దగ్గర 16 రకాల పూల మొక్కలు ఉన్నాయండి. వివిధ ప్రదేశాల నుంచి నేను తెచ్చుకుని పెంచుకుంటున్నాను మొక్కలు. నా దగ్గర లోటస్ 5 కలర్స్ ఉన్నాయండి. పింక్ కలర్ ఇది ఈ టబ్లో, తర్వాత ఇదేమో పర్పుల్ కలరు, ఈ టబ్లో ఉన్నది పర్పుల్ కలరు, తర్వాత ఇదేమో ఎల్లో, తర్వాత ఇది వైలెట్ కలర్, ఇదేమో వైట్ వస్తుందండి, ఫుల్ వైట్, చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఈ వైట్ అనమాట. ఇది ఈ దోమలు వస్తాయి అని చెప్పి, వాటర్ నిల్వ ఉంటే దోమలు వస్తాయి కదా, అందుకని చెప్పి నేను ఈ చిన్న చిన్న చేపలను వేసాను అనమాట ఇందులో. ఇది బ్రహ్మకమలం మొక్క అండి, ఈ మొక్క పెట్టి 5 years అయింది. ప్రతి సంవత్సరం 5-6 పూలు వస్తాయి, ఈ సంవత్సరం 12 పూలు వచ్చినాయండి, పోయిన నెలలో వచ్చినాయి. ఇది టార్చ్ జింజర్ మొక్క అండి, ఇది ఫారెన్ నుంచి తీసుకొచ్చింది మా ఫ్రెండ్, తను ఇచ్చింది అనమాట. ఇది ఇంకా ఈ సంవత్సరం వస్తుంది పువ్వు, ఒక 1 year అయింది అనమాట ఏసీ మొక్క. ఇక్కడెక్కడ దొరకదండి ఈ మొక్క, ఫారెన్ నుంచి తీసుకొచ్చింది. ఇలా అయినాయి 5 మొక్కలు వచ్చినాయి. దుంప మొక్క అండి, ఇది పెద్ద పువ్వు వస్తుంది, వైలెట్ కలర్లో వస్తుందండి, సన్ఫ్లవర్ అంత ఫ్లవర్ వస్తుంది ఇది. ఇవన్నీ ఆర్కిడ్స్ అండి, ఇవి చాలా కాస్ట్లీ మొక్కలు. ఈ మొక్కలు కొన్ని పూనా నుంచి తెప్పించాను, కొన్ని నక్లెస్ రోడ్లో తీసుకున్నాను, కొన్ని హైటెక్ సిటీలో తీసుకున్నా, కొన్ని బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. ఇది వైట్ ఆర్కిడ్, అదే ఆ కలర్ ఏమో వైలెట్ కలరు, ఇదేమో పింక్ లైట్ పింక్ వస్తుందండి. ఇది బ్రౌన్ వస్తుంది, ఇది లైట్ బ్రౌన్ వస్తుంది, ఇది ఎల్లో వస్తుంది అనమాట. ఆ మొక్క ఎల్లో వస్తుంది. ఇవన్నిటికీ చల్లటి వాతావరణం ఉండాలండి. దీనికి మట్టి అక్కర్లేదు, మట్టి వేయరు. తర్వాత బొగ్గు ఒకటి, కొబ్బరి చిప్పలు అనమాట. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి, టెంకలు, అవి అనమాట. ఇవి వేస్తాం అనమాట. ఇవి వేసి తర్వాత ఈ బొగ్గు ఏంటంటే నీరు పీల్చుకుంటుంది, ఇక మట్టి వేయరు, ఇట్లానే ఉంటుంది అనమాట. ఇవే వేస్తారు. ఈ మాస్ వేయాలన్నమాట, నీరు పీల్చుకుని నిలవ ఉంటుంది నీరు ఈ మాస్ వల్ల. ఆ మాసు మొన్న 3 months బ్యాక్ వెళ్ళి మాస్ తీసుకొచ్చి చేసిన తర్వాత చక్కగా ఫ్రెష్గా వస్తున్నాయండి. ఒక్క పువ్వు కూడా రాలేదండి, 3 months ఉంటుంది. ఇది క్రీపర్ అండి, దీని ఈ మొగ్గలు ఇగో ఇట్లా వస్తాయి. ఫ్లవర్ ఏమో ఇట్లా స్నేక్ ఫేస్ లాగా వస్తుందండి, లైన్స్ వస్తుంది అనమాట. ఇవి అసలు ఈ ఫ్లవర్ 10 days వరకు ఉంటుంది. ఇది నేను కడియం నుంచి తీసుకొచ్చానండి ఈ మొక్క, ఇది ఇక్కడ దొరకదు. అడేనియం అండి, అడేనియం మొక్క, ఇదొకటి అదొకటి. ఇది పింక్ కలరు. ఈ మొక్క వేసి 6 years అయిందండి. ఈ మొక్క వేసి 6 years అయింది. దీని విత్తనాలు ఇగో ఇట్లా వస్తాయండి, ఇట్లా కాయల్లాగా వస్తాయి. వచ్చి ఇవి ఎండిన తర్వాత దీని లోపల తెల్లగా బూజు ఆకారంలో ఉంటాయి విత్తనాలు అనమాట. అవి తీసుకుని మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకి వేరే మొక్కలు వస్తాయి అన్నమాట. నేల మీద కానీ మేడ మీద కానీ నేను 200 పైగా మొక్కలు పెంచుతున్నానండి. వాటికి రసాయనిక ఎరువులు ఏమీ వాడకుండా జీవామృతము, ఘనజీవామృతము ఈ రెండే నేను ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దగ్గరలో గోశాల ఉంది, అక్కడి నుంచి ఆవు పేడ తీసుకొచ్చి ఘనజీవామృతము, జీవామృతం ఉపయోగిస్తాను. ఆ మొక్కలకి ఈ రెండో ఉపయోగిస్తాను. తర్వాత వర్మి వాష్ కూడానండి, ఇంట్లో కిచెన్లో వేస్ట్ పదార్థాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసుకుని వర్మి వాష్ లాగా దీంట్లో ఎండిపోయిన పేడ అది వేస్తాను. తయారైంది ఆల్రెడీ. ఇది
వర్మీ కంపోస్ట్. ఇది వర్మీ వాష్ అనమాట. ఇందులో 1 లీటర్కి 10 లీటర్స్ వాటర్ కలిపి మొక్కలకు పోస్తే గ్రోత్ చాలా బాగుంటుందండి. పువ్వులు మంచి కలర్ వస్తుంది, కాయలు మంచిగా వస్తాయి. నేను ఈ 3 ఎక్కువగా వాడతానండి. ఇవి ఘనజీవామృతం సమ్మర్లో నేను రెడీ చేసుకుంటాను వీటిల్ని ఆవు పేడతోటి. గార్డెన్ లవర్స్ క్లబ్ అని మాకు గ్రూప్ ఉందండి. ప్రతి సంవత్సరం జనవరిలో కాంపిటీషన్లు జరుగుతూ ఉంటాయి. ఆ కాంపిటీషన్లో పాటెడ్ ప్లాంట్ కాంపిటీషన్లో నాకు బెస్ట్ డిస్ప్లే కింద ఈ ప్రైజ్ వచ్చిందండి.